అమ్మ గురించి ఒక చిన్న మాట చెప్తా, వింటారా? గర్భగుడిలో దేవుడు ఉంటాడు అనేది ఎంత నిజమో, తల్లి గర్భగుడిలో నుండి మనం బయటికి వచ్చాము అనేది అంతే నిజం. ఒక రూపానికి ఆకారాన్ని ఇచ్చి 9 నెలలు తన కడుపులో దాచుకొని లోకానికి పరిచయం చేస్తుంది అమ్మ. తను 9 నెలలు మనం కడుపులో ఉన్నప్పుడు ఎన్ని కొట్టుంటాం, ఎంత బాధ పెట్టుంటాం, ఎంత నొప్పులు భరించుంటుంది. అవన్నీ మనం పుట్టే ఆ ఒక్క క్షణం ఒక చిరునవ్వుతో అన్నీ మర్చిపోతుంది. మనం పుట్టే ఆ ఒక్క క్షణం ఉంటుంది కదా, ఇంకా పుట్టేస్తాం అనే టైంకి ఒక్క సెకండ్ యముడు గుమ్మం దాకా వెళ్ళి యముడితో గొడవ పెట్టుకొని వస్తుంది. ఏంటో తెలుసా? నా బిడ్డను నేను చూడకుండా చావను అని యముడితో గొడవ పెట్టుకొని మరి మనకి జన్మనిస్తుంది అమ్మ. మనం చిన్నప్పుడు ఎంత గోల చేసినా, ఎంత మారం చేసినా మనకి పాలిస్తూ అన్నం పెడుతూ బుజ్జగిస్తూ ఉండేది. మనల్ని ఎవరన్నా కొట్టినా తిట్టినా తల్లి అల్లాడిపోయేది. అది తల్లి ప్రేమ అంటే. పెద్దోళ్ళు చెప్తారు, ఊరకే కాదు సామెత, తల్లిని మించిన గురువు లేడు, దైవము లేదు అని. అర్థమైందా? తల్లిని బాగా చూసుకోండి దయచేసి. తల్లి కంటే గొప్పవాళ్ళు లేరు, రారు.